హాయ్ అండి. అసలు ఏంటి వీడియో ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇదైతే శివరాత్రి అయిపోయిన తర్వాత జాతరకి అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇది నల్గొండ డిస్టిక్ వాడపల్లి. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ మీనాక్షి అగస్త్యర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అది దర్శించుకున్నాకే లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకోవాలండి. అందుకని అయితే నేను మా పెద్దక్క పిల్లలతో కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ గుడి అయితే కృష్ణా నది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళైతే అక్కడ తలంటు స్నానాలు అయితే చేసి ఇక్కడికైతే దర్శించుకోవడానికి అయితే వస్తారనమాట. చూస్తున్నారు కదా అదంతా కృష్ణా నది అండి. మేమైతే ఒకసారి బోట్లో కూడా వెళ్ళాము పోయిన సంక్రాంతికి. అప్పుడైతే మనం ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా, అందుకని అయితే వీడియోస్ లేవన్నమాట. చూస్తున్నారు కదా ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ప్రతి సోమవారం అండ్ మహాశివరాత్రి రోజు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వస్తారనమాట ఈ జాతరకి. అంత ఫేమస్ అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్వామివారి ఊరేగింపు, జాతర అండ్ అక్కడ జరిగే డ్యాన్స్ కానీ అంతా నేనైతే రికార్డ్ చేశానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. శివపార్వతులు నాట్యము ఇవన్నీ అయితే ఉన్నాయండి. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మేమందరం దర్శించుకోవడానికి వచ్చామని చెప్పాను కదా. చూస్తున్నారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందంటే. మేము ఇక్కడ రాకుండా ఉండి ఇదంతా మిస్ అయ్యేవాళ్ళం అనమాట. పోయినసారి వచ్చాం కానీ అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఆ రోజు నాన్ వెజ్ తిన్నామని వెళ్ళలేదు, ఓన్లీ బోటింగ్ అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం అండి. ఇక్కడ మనం మొక్కున్నామంటే ఆ మొక్కు నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కల్లా అయితే నెరవేరుతుందంటండి. నేనైతే ఒక మొక్కు అయితే మొక్కున్నాను. ఎవరైనా గెస్ట్ చేసే వాళ్ళు ఉంటే గెస్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే మేమందరం అయితే ఈవినింగ్ జాతరకి అయితే రెడీ అవుతున్నామండి. మా రెండో అక్క, బావగారు, మా పెద్ద అక్క అనమాట. అందరైతే మీకైతే హాయ్ అయితే చెప్తున్నారనమాట. మా అక్క కూడా యూట్యూబరే కదా, అందుకని అయితే హాయ్ చెప్తుంది. తను కూడా వీడియో అయితే తీసుకుంటుంది. మా బావగారు కుర్తా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇదైతే మా అక్క క్లాత్ బుక్ చేసి కుట్టించింది అనమాట. బయట కాదండి, మా మామయ్య కుడతారనమాట, మా అక్క వాళ్ళ మామయ్య. ఇప్పుడైతే చూస్తున్నాను కదా దేవుడైతే జాతరకి అయితే స్టార్ట్ అయ్యారండి. చూస్తున్నాను కదా ఎంత బాగుందో. మా బావగారు కూడా రథం లాగుతున్నారండి. ఇక్కడైతే ఒక మంచి సాంప్రదాయం ఒకటి ఏంటంటే, మనం మొక్కుకున్న మొక్కులు తీరాలనుకున్నా ఇట్లా నోటికైతే శూలాలు అయితే గుచ్చించుకుంటారనమాట. మా బావగారు అయితే ప్రతి ఇయర్ గుచ్చించుకుంటారంటండి. మేము గుచ్చించుకుంటారని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడే లైవ్లో చూసామన్నమాట. మాకైతే ఫస్ట్ భయం వేసింది ఆ సౌండ్లకి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. షాప్స్ కూడా చాలా ఉన్నాయండి, కానీ మేమైతే వెళ్ళాము కానీ వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదన్నమాట. షాప్స్, ఆ జ్యువెలరీ ఇవన్నీ అక్కడ చాలామంది ఉన్నారు. నాకు అసలు రికార్డ్ చేయడానికి అవ్వలేదన్నమాట, అందుకని అసలు రికార్డ్ చేయలేదు. మా హస్బెండ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా రికార్డ్ చేసేవాళ్ళు. మా హస్బెండ్ అను మా పెద్ద బావగారు అయితే రాలేదు. వీక్ డేస్ కదా, హాలిడేస్ అయితే లేవండి. మేమైతే పిల్లలు స్కూలు 2 days 3 days హాలిడే పెట్టేస్తే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు శివుడు పార్వతులు అయితే నాట్యం చేస్తున్నారండి. ఎంత కన్నుల పండుగ అనిపించిందో నాకైతే. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి అయితే చూస్తున్నాను అనమాట. ఎప్పుడు అయ్యప్ప స్వామి పూజలకు వెళ్ళినప్పుడు చూస్తాం కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకే నాకైతే చాలా హాయిగా అనిపించిందండి. వెళ్ళి మంచి పని చేసాం అనిపించింది. అక్కడ పెట్టారు కదా, ఇంకా అదే ప్లేస్ అనమాట. అక్కడ దాకా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని రావచ్చు. పూజారులు ఉంటారనమాట అక్కడ. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా రిస్క్ అయిందండి. అందరు తోసుకోవడము అలా అయిందనమాట. పాప అయితే ఏడ్చింది. నేను పాపను ఎత్తుకొని ఉన్నాను కదా, పాప అయితే ఏడ్చిందనమాట.
చూస్తున్నారు కదా శివపార్వతుల నాట్యము దగ్గరికి అయితే వచ్చి షూట్ చేయడానికి అయితే ట్రై చేశానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేస్తున్నారో. ఇప్పుడైతే మేము ఈ నాట్యం రికార్డ్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అక్కడ చూసారా అమ్మవారు అయితే వచ్చిందనమాట. చాలామందికి వచ్చింది ఒంట్లోకి. అందుకని పంతులు గారు వీళ్ళు వచ్చి సాంబ్రాణి ఇచ్చి వాళ్ళని అయితే కూల్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా దర్శించుకున్నానండి, చాలా దగ్గరగా చక్కగా అనిపించింది. చూస్తున్నారు ఎంత మంది ఉన్నారోనండి. విలేజ్లో ఉండే వాళ్ళకన్నా సిటీ నుంచి విలేజ్కి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ జాతరకి అయితే. అంత ఫేమస్ అంటండి ఇక్కడ ఆంధ్ర నుంచి. కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసినప్పుడు కూడా చాలామంది ఆంధ్ర నుంచి వెళ్ళేవాళ్ళు అనమాట ఇక్కడికి. అందుకని ఇప్పుడైతే అక్కడ రూమ్స్ కూడా కట్టారనమాట. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జాతరకి అయితే వెళ్ళండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే సోలాలు అయితే గుచ్చుతున్నారనమాట. ఇట్లా నోట్లో నోళ్ళు అలా గుచ్చించుకుంటారంటండి, చెప్పాను కదా. ఇంకా అలా లైన్లో నించుంటారు. వరుసగా వచ్చిన వాళ్ళందరికైతే గుచ్చుతారనమాట. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కదా. మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. ఓకేనా? ఇదండి ఇంతకీ ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను అసలు ఈ వీడియో గురించి మర్చిపోయాను అనమాట. నేను రికార్డ్ చేసిన వీడియోని అయితే మర్చిపోయాను. ఇన్ని రోజుల తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది. అందుకని ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. మన లేడీస్కి ఉపయోగపడే వీడియోతో అయితే రేపు మేము ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.